అమెరికా నుండి సేఫ్గా ఇంటికి వచ్చేస్తే ఇంట్లోళ్ళు గోవిందా గోవిందా అనిపిస్తా అని చెప్పేసి మొక్కుకున్నారంట. సరే అని చెప్పి తిరుపతికి వెళ్తున్నాం. అయితే చిన్నపిల్ల చూడండి ట్రైన్లో వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా స్నాక్స్ ఎట్లా తీసుకుంటుందో, మళ్ళీ ఒకటి అంట. చాలా ఇంటెలిజెంట్ పాప. ఇక అట్లా అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు ఎట్లా వచ్చినావు అని చెప్పేసి. చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా. ఏమేమి చేసినా కూడా అన్నీ చెప్తా. చూద్దాం ఫ్యూచర్లో వెళ్తానో లేదో తెలియదు. ప్రస్తుతానికైతే నో ఐడియా. ఇక విష్ణు నివాసంకి వెళ్ళిపోయినాం. ఆపోజిట్లో ఉన్న ఈ హోటల్లో తిన్నాం. ఇతను చాలా మంచిగా సర్వ్ చేసిండు. అడిగినంత వేస్తుండు. మంచిగా ఉంది, ఒకసారి చూడండి. దాని తర్వాత ఓపిక అనుకుంటే ఓపిక, కష్టం అనుకుంటే కష్టం. సరే మేము టికెట్లు బుక్ చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోయినాం ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం. వాళ్ళు మిల్క్ కూడా ప్రొవైడ్ చేశారు లైన్లో ఉన్నప్పుడు. ఒక 1 అవర్ లైన్లో నుంచి ఉంటే రేపు మార్నింగ్ 8కి టికెట్స్ దొరికినాయి. దాని తర్వాత నేను 4కి స్టార్ట్ అయినాం పైకి ఎక్కడం. ఇక స్టార్ట్ చేసే ముందు ఇంకా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌ బ్రీడ్స్ని అన్నిటిని చూసుకొని, దాని తర్వాత గోసేవా ఇది చూసుకొని ఇక స్టార్ట్ అయినా. దాని తర్వాత ఇక స్టార్ట్ అయిపోయినా గోవిందా గోవిందా అనుకుంటే ఇక రప్ప ఎక్కేసిన. మధ్యలో డియర్స్ కనిపించినాయి. అందరికీ కనిపిస్తున్నాయో తెలియదు, మళ్ళీ నాకైతే కనిపించినాయి. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. దాని తర్వాత జై హనుమాన్ అనుకుంటే ఎక్కేసిన. మా ఫ్యామిలీ పైకి వచ్చే లోపలికి నేను ఆల్రెడీ కొండ మీదకి వెళ్ళిపోయినా. కొండ మీదకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక అమ్మాయి తీస్తుంటే అమ్మాయి అడ్డం వచ్చింది. ఆ అమ్మాయి కనిపిస్తుందని చెప్పి రప్పని తీసేసిన. ఇక అందుకే సరిగ్గా తీయలేకపోయిన వీడియో. ఆమెకు సారీ చెప్పిన, మిమ్మల్ని మీరేం పడలే అని అన్న. దాని తర్వాత ఇక మా వాళ్ళు పైకి వచ్చే లోపల నేను రూమ్లో నించొని 1.5 అవర్ నించొని డైరెక్ట్ ఇక రూమ్ తీసేసుకున్నా. నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఒక 6 PM-కి 7 PM కల్లా వెళ్ళిపోయి లైన్లో నించున్నారనుకో దొరికేస్తుంది అనుకుంటా, నాకు తెలిసి రూము నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం. ఇక మార్నింగ్ వారాహి స్వామికి మొక్కుకొని ఆ లేక్ని చూసుకొని నెత్తిపైన నీళ్ళు వేసుకొని దాని తర్వాత ఇక గోవిందా గోవిందా అనుకుంటా వెంకటేశ్వర స్వామిని చూడడానికి వెళ్ళిపోయినా. 1 అవర్లో దర్శనం అయిపోయింది. ఇంకా ఎక్స్టెండ్ 15 seconds అట్లా చూసినా మంచిగా. అక్కడ కూడా ఒక 1/2 అవర్ నాకు తెలిసి నించున్నట్టున్నాం లైన్లో. ఇట్లా మూవ్ అవుతున్న లైన్లో నించుంటే ఒక 1/2 అవర్లో పోయినాం, తిన్నాం. గట్టిగా తిందాం అనుకున్నా, బల్క్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా, మ్యూజిక్ పెట్టి వేద్దాం అనుకున్నా. కానీ మనము రసం ఎక్కువ తినలేము. మనము సాంబార్ అయితే తింటుండే కానీ ఇక రసం మనం నాటే రసం గాయ. సాంబార్ ఏమో ఒకటేసారి వేస్తారంట, ఒకసారి రౌండ్ అయిపోతే ఇంకా రాదన్నారు. సరేలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా. ఇక ఇక్కడ సడన్గా ఎవరో పప్పాయ సైడ్కి పెట్టిరు తినలేక. వీటి కోసం పెడదాం అనుకున్నారేమో, కాకపోతే వెళ్ళిపోయారు పెట్టేసి. అయితే నేను చూసిన ఇవేంటి సడన్ కిందకు వస్తున్నాయంటే అక్కడ చూసిన ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని ఇచ్చిన. ఇది పప్పాయ నాది కాదు, ఎవరైతే ఆ పప్పాయ పెట్టిరో వాళ్ళకి ట్యాంక్స్, అది వాళ్ళకే ఇది చెందుతుంది, నాకు కాదు. దాని తర్వాత ఇక సరదాగా దాని తెలివి చూడండి. మళ్ళీ అటు పోయి ఇక దగ్గరికి రావడానికి వేరే కొమ్మల నుంచి తిన్నది. సో పార్ట్ 2లో కలుద్దాం.